వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని తమిళనాడులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు కొన్ని వేల కోట్ల భూ కుంభకోణం కేసులో ఆరోపణలలో నిందితుడుగా ఉన్నటువంటి వైసీపీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆయన్ని తమిళనాడు కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలియజేశారు. ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. వారిచ్చిన సమాచారంతో కుంభకోణంలో బ్రహ్మనాయుడు పాత్ర మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు కేసును మొత్తం అంతా కూడా విచారణ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా తప్పించుకుని తిరుగుతున్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 1500 కోట్ల పైచిలకు భూమిని ఏకంగా ప్రభుత్వ జీవోలు, ఉత్తర్వులు, తర్వాత ఇతరత్ర పత్రాలు అన్నీ సృష్టించి ఏదో గవర్నమెంటే ఇచ్చేసినట్టుగా, గవర్నమెంట్కి కూడా తెలియదు ఆ పేపర్లు ఉన్నట్టు అలా చేసి చక్కగా మంచి వ్యవహారం చేసి మొదలుపెట్టారు. మరి దీని వెనకాల పెద్దలు లేకుండా ఉన్నారా అనేది కూడా ఒక పాయింట్. అయితే మొత్తానికి అరెస్ట్ చేశారు. కోర్టులో బెయిల్ అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. అయితే బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పి రిజెక్ట్ చేశారు. ముందస్తు బెయిల్ కుదరదని రిజెక్ట్ చేశారు. అంతా అయిపోయింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మొత్తానికి తమిళనాడు వెళ్ళి అక్కడ పట్టుబడ్డం జరిగింది. ఇప్పుడు ఎలాగో తాట తీస్తారనుకున్నది వేరే విషయం. ఇక కాకపోతే తెలంగాణ మా అయ్యజాగిరే అనేటువంటి దళాలకు ఉన్నాయి కదా. ఎస్, నిజంగానే వాళ్ళకే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల తెలంగాణ బిడ్డల జాగిరే. నో డౌట్ ఇన్ దట్. తెలంగాణని ఏలేది కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలే వెళ్తారు రేపన్న రోజు, అది ఏ పార్టీ అయినా. దాంట్లో నో డౌట్. దాన్ని అసలు ఎవడు బ్రేక్ చేయలేడు బేసిక్గా. అయితే ఈ దళాలు పవన్ కళ్యాణ్ కబ్జా చేసేసాడు ఇది అని మాట్లాడుతున్నారు కదా. ప్రైవేట్ శిఖం ఏదైతే భూములు ఉన్నాయో కొనుక్కున్నది, కోట్ల రూపాయలు వెచ్చించి కొనుక్కున్నటువంటి భూములు, అది కూడా గోమాత సేవ చేసుకుంటూ చక్కగా పంట పండించుకుంటున్నటువంటి దాంట్లో బిల్డింగ్లు పెట్టి కమర్షియల్గా ఏం చేయాల. ఏమనంటే 500 కోట్లు 700 కోట్ల వాల్యూ ఇది అని చెప్పి వేస్తున్నారు బాగా. నిజంగా 700 కోట్లు 750 కోట్ల వాల్యూ దానికి ఉంది అని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఎలక్షన్ టైంకి లేదంటే సినిమాలు చేసి మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం, పార్టీ ఫండింగ్కి సంబంధించి ఇది చేయడం, అదేం చేయడు. ముందు దాన్ని ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేస్తాడు. ఆ 750 కోట్ల స్థలాన్ని డిస్పోజ్ చేసేసి ఎవడోవాడికి అమ్మేసి పార్టీని ప్రశాంతంగా నడుపుకుంటాడు. పనికిమాలిన ఎదవల చేతుల్లో ప్యాకేజ్ తీసుకున్నాడు అది ఇదని మాటలు పడాల్సినటువంటి పని ఆయనకి లేదు. సో మరి ఆ దళాలకి ఈ కబ్జా కనిపించలేదా? ప్రభుత్వ స్థలాలతో ప్రభుత్వ జీవోల్ని సైతం సృష్టించేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేసినటువంటి ఈ కబ్జా భాగోతం మనతో లీవ్ వెలుగు లాంటి వాళ్ళకి కనిపించలేదా? పవన్ కళ్యాణ్ చెరువులోకి మాత్రం లేదు, అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్లోకి మాత్రం వెళ్ళిపోతారు కెమెరాలు వేసుకొని, మందన వేసుకొని. మరి దీనిలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? సల్కన్ చెరువు ఓవైసీ కాలేజీలోకి ఎందుకు కెమెరాలు పట్టుకుని వెళ్ళలేకపోయారు? ఎందుకని ప్రొటెస్ట్ చేయలేకపోయారు? వాయ్? ఎందుకు? దానికి సమాధానాలు ఉంటాయా? ఇది తెలంగాణ జాతి సంపద. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అక్కడ దోచుకు దొబ్బుదాం అనుకున్నటువంటిది ఆ 10 ఎకరాలు 12 ఎకరాలు, ఇది తెలంగాణ బిడ్డల జాతి సంపద. దానికి మాత్రం అబ్బే ఈ తెలంగాణ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, మాకెందుకు, మాకు అవసరం లేదు, మేము టార్గెట్ చేయాల్సింది మేము పవన్ కళ్యాణ్ ఇక్కడ, అందుకని చెప్పి మేము వస్తాం. బొల్లా బ్రహ్మనాయుడు ఎవరైతే నాకెందుకు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అయితే మాకెందుకు, అవన్నీ మాకు వేరే, అదంతా వేరే వ్యాపారం. మేము దాని గురించి మేము మాట్లాడడం. మేము మాట్లాడాల్సింది కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించే. అసలు ఆయన కూడా అసలు ఇక్కడ వచ్చి వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకోవడానికి, లేదంటే వాళ్ళు సభ పెట్టుకోవడానికి ఆంధ్రోడు తెలంగాణలోకి ఎట్టొస్తాడు? ఇది ఈ దళాల బేసిక్ ఎజెండా. మరి వాళ్ళకి కనిపించవు. తెలంగాణ బిడ్డల సంపద కదా అది కనిపించదు. దీన్ని ఎవడు దోచుకున్నా పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి డబ్బులు పెట్టి కొనుక్కున్న కబ్జా అని మాట్లాడతారు వీళ్ళు. సో ఇది పాయింట్. బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యాడు. వచ్చిన తర్వాత శిక్షలు ఎలా ఖరారవుతాయి ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం, కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.